ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న దేవుని ఆస్తులు ఆత్మీయులు మన దేవుని సేవకులైన పిచ్చుక వేణుబాబు గారి కుటుంబానికి పడుకున్న కుటుంబానికి మన తరఫున మనందరి తరఫున సంఘం తరఫున ఇప్పుడు కొన్నా తెలుసు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా వర్తింప చేయను గాక రెక్కలతో ఇక్కడున్నంత కాలం మంచి క్షేమమైన పరిస్థితిని దేవుడు అనుగ్రహించలేదు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలా రేపటి దినాన గుడ్ ఫ్రైడే సర్వీస్ మనం సిద్ధపడుతున్నాం. దానికంటే ముందుగా ఈరోజు తాను అప్పగింపబడిన రాత్రిగా చరిత్రలో దీనికంటే ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది పిల్లరా. ఈరోజు మన శిలువ కూడిక ఉంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం పిల్లరా. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన భాగం 85వ అధ్యాయం 10వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. 85వ అధ్యాయం గౌరవ కుమారులు రచించిన కీర్తన భాగం 85వ అధ్యాయం 10వ వచనం. కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానినొకటి సరిపోతుంది పిల్లలు. ఇక్కడ భక్తులు రాస్తున్న మాట పిల్లలు ఎక్కువగా మనం వింటున్న మాటలో ఇదొకటి సుపరిచిత మాటలో కోరహ కుమారుల కీర్తన వారి యొక్క అభ్యాసం అంతా కూడా వేరే విధానం పిల్లలు. ప్రపంచానికి రక్షణ లేని తరుణంలో యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం ఎంత ప్రాముఖ్యమైందో ఆ రోజు కోరహ కుమారులు బ్రతుకుండడానికి వారికి ఉన్న ఆశ కానీ వాంఛ కానీ మహాద్భుతం. ఎందుకంటే తన తల్లిదండ్రులు అంటే తన సమూహం అంతా కూడా తన కుటుంబం అంతా కూడా తన తండ్రి కుటుంబం అంతా కూడా ఆ దాతను సమూహం అంతా కూడా మనకు తెలుసు కదా. అదంతా కూడా సమూహం తెలుసు కాబట్టి వారందరితో వీరు కూడా ఏకమై నశించిపోకుండా నిజంగా రక్షింపబడిన వాళ్ళు కోరహ కుమారులు మనకు ప్రత్యేకంగా కనబడుతుంటారు. ఆ రోజుల్లో రక్షించింది ఇంకేదైనా ఉందంటే నిజంగా చెప్పాలంటే బలిపీఠమే. ఆ రోజు ఎవరైనా కానీ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఒకరిని హత్య చేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయినా శరణు వేడుకున్న ఆ రోజున్న ప్రత్యేకమైన బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే అతనికి శరణు వేడుకునేవారు పిల్లలు. వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ రోజు వారి స్థితిగతులకి నిజంగా నిలబెట్టిందంటే ఆ రోజున బలిపీఠము. నేడు ప్రపంచానికి క్రైస్తవ్యానికి అందరికీ సర్వమానవాళికి రక్షణ ఏదైనా అనుగ్రహిస్తుందంటే క్రీస్తు యొక్క మరణ త్యాగం పిల్లలు. అలాంటి రక్షణలోకి వచ్చిన మనమైన ఆ రోజున కోరహ కుమారులు అయినా కానీ వారి విధానంలో చాలా మార్పు వస్తూ ఉంటుంది. లోకంలో ఆలోచించినట్టుగా మనం ఆలోచించలేము, లోకం ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించలేము, లోకం చంపినట్టుగా మనం చంపలేము, లోకం దూషించినట్టుగా మనం దూషించలేము, లోకస్తులందరూ కూడా అనుసరించినట్టుగా వారి తీరు విధానము పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో కనిపించవు. అలాగే ఆ రోజున్న సమూహం అంతా ఇశ్రాయేలు సమూహం అంతా ఒక కోణంలో బ్రతుకుతుంటే కోరహ కుమారులు ఒక విధానంలో బ్రతుకుతున్నారు పిల్లలు. వారికంటే ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది. అలాంటి వాంఛకుడు పిల్లలు వారి కీర్తనలన్నీ కూడా ప్రత్యేకమే. నిజంగా ప్రతిసారి చెప్పడానికి ఇష్టపడుతుండేదంటే బాధలో నుంచి పశ్చాత్తాపం నుంచి కుటుంబాన్ని కోల్పోయినప్పుడు వారి కుటుంబం నుంచి శేషంగా నిలబడిన ఈ కుమారులు కీర్తన భాగాన్ని రాస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ మందిరావన్నా కానీ నీ సన్నిధి అన్నా కానీ దేవా నీ సన్నిధి నాకు దూరం అయిపోతుంది, అతృష్ణ కానీ నీ సన్నిధిలో పిచ్చుకలకు మేము ఉండాలి, ఇన్ని సన్నిధి లేకపోతే నేను బ్రతకలేము అన్నట్టు ఒక వాంఛతోని ఒక దీన స్థితిలో నుంచి హృదయంలో నుంచి ప్రార్థించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనం స్తుత్యానం చేస్తున్నాం కదా పిల్లలు. అలా కొన్ని గంటల పాటు చేస్తుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. కాలం సంకుచితం కాకపోయినా దేవుడు అనుకూలిస్తే అలా కొన్ని గంటల పాటు స్తుత్యాలను వర్షిప్లో మనం కూడా పాల్గొంటే ఎంత బాగుంటుంది పిల్లలు. రానున్న కాలంలో అలాంటి దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. గంటల కొద్ది ప్రార్థనే కాదు వర్షిప్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా పిల్లలు. అలా కోరహ కుమారుల కీర్తనల భాగంలోనే ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నాడు. కృప సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదానికొకటి ముద్ద పెట్టుకున్నాడు పిల్లలు. నీతి సమాధానం రెండు ఒక తీరిగా ఒకేసారి కలుసుకున్న సందర్భాలు ఏంటో ఈ రోజు కొద్దిగా ఆలోచిద్దాం పిల్లలు. ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు. నీతి సమాధానం అంటున్నారు పిల్లలు. ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే ప్రభు యొక్క రాకకు పరమార్థం ఏంటి పిల్లలు? ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? అంతే. అంటే ఎవరు మిగతా వారు ఎవరు రక్షించలేరంటారు? ఆయన సర్వమానవాళ్ళు ఎవరు రక్షించలేరంటారా? ఆయనలాగా నీతిమంతులు ఎవరు లేరంటారు భూమి మీద? ఎవరు లేరంటారు పిల్లలు? మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు కదా. ఏవేరు నీతిమంతులు అని మనకు బాగా తెలుసు. తర్వాత ఇంకెవరున్నారు నీతిమంతులు? నోవా నీతిమంతులు అని తెలుసు, హానోకు నీతిమంతులు అని తెలుసు. ఇలా విశ్వాసలీల జాబితాలు చూస్తే చాలా మంది నీతిమంతులు కనబడుతున్నారు కొత్త నిబంధన వచ్చే వరకు. మరి వారితో నీతి సాధ్యమేది కాదంటారా పిల్లల? ఒక మాట నేను జ్ఞాపకం ఇస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు కనిపించిన ఒక మంచి మాట మనకు బాగా సుపరిచితమైన మాట. రోమీ రాసిన పత్రికలో భక్తులు మాట్లాడుతూ ఉంటాడు. పౌలు గారు 3వ అధ్యాయం ఏమంటాడు మాట? చదువు పిల్లల మాట. 3వ అధ్యాయం 10-11 వచనాలు.
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు పిల్లలు. పైనుంచి చదవమా 10వ వచనం 11వ వచనం. ఇందును గూర్చి రాయబడినది మనకి. ఇందును గూర్చి అంట, ఇందును గూర్చి రాయబడినది అంటే ఎలా రాయబడిందంట? ఎక్కడ? పరిశుద్ధ లేఖనాల్లో ధర్మశాస్త్రంలో రాయబడిందంట. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అంటున్నాడు పిల్లలు. దాన్ని గ్రహించే వారు లేనే లేదంటున్నాడు పిల్లలు. అంటే నీతిమంతులు చాలా మంది ఉన్నారని మనకు బాగా తెలుసు కదా. అబ్రాహాము నీతిమంతుడే కదా. అలా చాలా మంది నీతిమంతులు ఉన్నారు కదా. మరి ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఆవశ్యకత ఏముంది? మనకు అప్పుడప్పుడు పిల్లల స్కూల్లో చాలా మంది ఉంటారు కదా, పిల్లలందరూ ఉంటారు. స్కూల్ ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ లేవు కాబట్టి మాటి పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు పిల్లలు. టీచర్స్ కానీ వాళ్ళకి టీచింగ్ చేసే ఎవరైనా కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది దీంట్లో ది బెస్ట్ ఎవరయ్యా అని అనుకుంటారు. అంతే కదా పిల్లలు. అలా కొన్ని 1 month 2 months ఒక సెషన్ అయిపోయిన ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చేసరికి పిల్లలకు అర్థమైపోతుంది టీచర్స్కి ఎవరు మెరిట్లో ఉండబోతున్నారు, ఫస్ట్లో ఉండబోతున్నారు, ఫస్ట్ ర్యాంక్ సంపాదించబోతున్నారు. వీళ్ళు ఈ పిల్లని ముందుకు తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళ ఒక అవగాహన కలుగుతుంటుంది. కొద్దిగా డల్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వాళ్ళకి స్పెషల్గా ఏం కావాలంటే మనం కోచింగ్ కావాలి, మనకు టీచింగ్ కావాలి, వారికంటే ఒక ప్రత్యేకంగా ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లలు. దేవుడు కూడా పిల్లగా భూమిని చూస్తూ ఉంటేనంట, తాను కలిగేసే మనుషులు చూస్తూ ఉంటేనంట పిల్లల తరాలన్నీ కూడా అలాంటి నాశనం వైపే వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోతున్న తరుణంలో చూస్తూ ఉంటే కొంతమంది కనిపించేసారు, పర్లేదులే నువ్వు అంటే ఈ తరంలో చూస్తుంటే నువ్వే నీతిమంతుడుగా కనిపిస్తున్నావు అంతే. అంటే భక్తులు చెప్పుకోవట్లేదు నేను నీతిమంతున్నని. ఈ ఓవరాల్గా మనం చూస్తున్న మాటలన్నీ కూడా ఏదైనా భక్తుల జీవితాలు చూస్తుంటే ఎప్పుడు కూడా ఏ భక్తులు కూడా నేను నీతిమంతున్నని గొప్పగా చెప్పుకున్నట్టు కనిపిస్తుంది పిల్లలు. చెప్పుకోవడానికి అర్హత కూడా లేదు పిల్లలు. ఆయన చూస్తున్నాడు, పోన్లే వాళ్ళతో కంపేర్ చేసుకుని నువ్వు బెటర్ గానే కనిపిస్తున్నావు, వాళ్ళకంటే నువ్వు కొద్దిగా బెటర్ గానే కనిపిస్తున్నావు. అందుకని దేవుడు ఒక కోణంలో పెడుతున్నావు అని పక్కగా తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, నీ తరం వారితో కంపేర్ చేసుకుంటే, నీ జనరేషన్ లో చూసుకుంటే వాళ్ళకంటే కొద్దిగా నువ్వు బెటర్ గా ఉన్నావని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు అన్నాడు. అలా చూస్తూ ఉంటే కొంతమంది కనిపిస్తుంది, కానీ తరమంతలు కూడా దేవుడు లోపాలని చూస్తూ ఉంటే పిల్లరా ఎవరు కూడా నీతి మందిలో కనిపించరు. కానీ ఆ తరంలో చూస్తున్నా ఈ జనరేషన్ వచ్చేసారు కదా పిల్లలు. అప్పుడప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ వస్తుంటారు, ఇయర్లో ఒకసారి కొంతమంది తీసుకొని వస్తున్నారు. దాంట్లో నుంచి 100 మంది వచ్చేసరికి చర్చకు వచ్చేవారు 4 కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రోమర్ కంపెనీ ఎగ్జాంపుల్ కదా పిల్లలు, చాలా మంది వచ్చేసరికి కనిపించింది. అందులో బాంబే నుంచి వచ్చిన వాళ్ళు 2 కనిపించేశారు. అంతకుముందు తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు. ఆ 50 మందిలో ఒకరే వచ్చేసారు సావాసానికి. 3-4 వచ్చినా మళ్ళీ కంటిన్యూ అయ్యేవారు, ఒకరే కనిపించేశారు. అలాగే పిల్లల చాలా మంది తరాలు పుట్టుకొస్తున్నాయి, కానీ దాంట్లో అందరితో చూసుకుంటే వీళ్ళు కొద్దిగా బెటర్ కనిపించేశారు. ఏబేల్ గారు, నోహా గారు కానీ ఆ తరంలో నీవే నీతిమంతులు కనిపిస్తున్నావు. ఇంకా అందరితో అంటే నువ్వు ఒక్కడివే నీతిమంతులు అనేది చెప్పట్లేదు, అని ఈ లోకంలో ఎవరు కనిపించడం చెప్పట్లేదు. కానీ వారితో కంపేర్ చేసుకుంటే నువ్వు కొద్దిగా బెటర్ కనబడుతున్నావు అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. అంతే పిల్లల. కానీ నేనే నీతిమంతుని కదా, నాకెందుకు ఈ మరణం వచ్చిందని, నాకు రాకూడదు, నేను తప్పిపోడాలని ఆయన గొప్పగా చెప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎక్కడ కూడా కనిపించదు కూడా అలాంటి పరిస్థితులు ఆయన చూస్తున్నాడు పిల్లలు. కానీ తరమంతటి కాదు, ప్రపంచ మానవాళికి, సర్వ మానవాళికి మోక్షార్థమే, రక్షణార్థమే నీతిమంతులు కావాలంటే ఇప్పుడు ఎవరికి కావాలి? ప్రభువే కావాలి పిల్లలు. అందుకని ఒక మంచి మాట చూసుకుంటూ అంటే ఇక్కడ మాట ఏమన్నాడు పిల్లలు? ఇందుని గురించి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఎక్కడ రాయబడ్డది? ఇందు గురించి రాయబడినది ఏమనగా ఎక్కడ రాయబడ్డది? మరి అంటే ఎక్కడ రాయబడుతుంది? ప్రవచనాలన్నీ కూడా ఎక్కడ రాయబడతాయి పిల్లలు? పాత నిబంధనలో. ఒక మాట చూద్దాం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లలు. 15 నేను చెప్పాను పిల్లలు, నేను చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడంట పిల్లలు. అలా ధర్మశాస్త్రంలో ఇవన్నీ కూడా మాటలు చూస్తూ ఉంటే దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఒక్కరికి కనిపించట్లేదు, ఏదో ఒక విషయంలో పొరపడుతూనే ఉన్నారు. మరి అన్ని సంపూర్ణంగా కనిపించాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు ఎంతమంది వెళ్ళినా కానీ దేవునికి తృష్ణ అనేది అలాగే ఉంటుంది పిల్లలు. ఏదో లోటు, ఏదో కనిపించింది, తీరని లోటు అలాగే ఉండిపోతుంది. సాక్షాత్తు నేనే వెళ్తాను అనుకుని ప్రభు వచ్చేసారు పిల్లలు. అందుకని అతని గురించి మాట్లాడుతూ నీతి కనిపించిన కారణంలో నీతిని చూస్తూ ఉంటే అయ్యా ఫుల్ ప్లెడ్జ్గా అన్ని విషయంలో, అన్ని సబ్జెక్టులలో 100కి 100 స్కోర్ చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. కొన్నిట్లలో కనబడుతున్నారు, కొన్ని విషయంలో కుటుంబ పోషణలు తక్కువైపోయినట్టు కనబడుతున్నారు, నీతిగా భక్తి విషయంలో కొంత తగ్గినట్టు కనబడుతున్నారు,
ధనం సంపాదించిన వాళ్ళు కొద్దిగా తగ్గినట్టు కనబడుతున్నారు. ఏదో విషయంలో అంటే అవన్నీ ఒక 5 సబ్జెక్టులు ఉన్నా 10 సబ్జెక్టులు ఉన్నా దాన్ని ఏదో సబ్జెక్టులో కొద్దిగా తగ్గినట్టు కనబడుతుంది. మరి అన్నింటిలో 100కి 100 ఎవరు కనిపించాలి? అలా కనిపించినప్పుడు భూమి మీద చూస్తుంటే ఎవరు కనిపించట్లేదు. మరి నీతికి ఇప్పుడు ఆధారం ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన రావాలంటే అందుకని ఒక వాంఛ ధర్మశాస్త్రం కూడా పుట్టిస్తున్నాడు పిల్లలు. 23వ అధ్యాయం 23వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లలు. ఆయన ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అంటారు పిల్లలు. మనకు బాగా తెలుసు పిల్లలు దావీదుకి ఏం చేస్తాడంట? నీతి చిగురు. మనకు చింత చిగురు బాగా తెలుసు పిల్లలు. ఏ చిగురు తెలుసు? చింత చిగురు బాగా తెలుసు. నీతి చిగురు ఎవరికి తెలుసు పిల్లలు? దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇదో క్రిస్మస్ దినాల్లో తప్ప. ఇంకా చెప్పాలంటే సత్యనారాయణ గారు బాగా తెలుసు. ఇంకా చిగురు బాగా తీసుకొస్తారు ఆయన కదా పిల్లలు. అలాంటి చిగురులు తెలుసు. కానీ నీతి సమసిపోతుంది పిల్లలు లోకంలో. నీతి అనేది చూస్తూ ఉంటే ఏ విషయంలో కూడా కనిపించట్లేదు. అలాంటి మోడు గారిపోతున్న మొద్దులో నుంచి ఒక నీతి చిగురు పుట్టబోతుంది. ఆయన వచ్చిందంట, పుట్టించేది. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యాన్ని జరిగించేస్తాడంట పిల్లలు. వివేకంగా నడుచుకుంటాడంట. ఆ చిగురు ఏదైతే ఇప్పుడు మొద్దు దాంట్లోంచి చిగురు ఎట్లాగైతే పుట్టుకొస్తుందో అలాంటి నీతే కనిపించని లోకంలో అది ఎలా అయిపోయిందంటే ఎండిపోయింది. దాంట్లో నుంచి చిగురు రాబోతుంది. చిన్నగా చిగురు వస్తుంటుంది. అది కొత్తగా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అది ఎంత గొప్పగా మాట్లాడుకుంటుందో ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అయినా కానీ ఎంత కూడా సమస్యపోతున్న తరుణంలో ఒక నీతి చిగురు పుట్టబోతుంది. అది ఎలా ఉండబోతుందంటే ప్రత్యేకమైన స్థానమే ఉండబోతుంది. అతను వచ్చిన తర్వాత అంటున్నాడు, అతను వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఏ కార్యం జరిగిస్తాడు అతను? తర్వాత మాట్లాడు. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అంట పిల్లలు. అతడు నీతి చిగురుగా రాబోతున్నాడు పిల్లలు. ఎవరైనా యేసులో వారిగా. అందుకని ఒక గొప్ప భక్తుడు మాట్లాడుకుంటాడు. చూద్దాం పిల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయం వచ్చిన పిల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం చూడండి పిల్లలు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, బయలుపరచుటకును మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచినట్టు పిల్ల. ఈ సందర్భం బాగా తెలుసు కదా పిల్లలు. 21వ వచనం నుంచి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భం బాగా తెలుసు పిల్లలు. ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు కనబడుతున్నారు? అక్కడ సుమియోను ప్రవక్త కనబడుతున్నారు. ఇంకెవరున్నారు అక్కడ? యేసుక్రీస్తు వరకు ఉన్నారు పిల్లలు. బాలుడుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పైనుంచి మాటలు చూస్తూ ఉంటే 8 దినాల రోజున సున్నతి చేయడానికి దేవాలయానికి తీసుకుని వస్తున్నారు పిల్లలు. అలా తీసుకొచ్చిన తరుణంలో ఒక మాట చెప్తున్నాను చూడండి పిల్లలు. దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అంటున్నాడు పిల్లలు. కిందికి వస్తూ మాట్లాడుతూ పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్న 27వ వచనం పిల్లలు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోకి వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించి. ఎవరి చేతులతో ఎత్తుకున్నాడు? యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు. మరి ఈయన యేసు ప్రభుని ఎత్తుకున్న తర్వాత నేను బాలుని చూసిన నచ్చు కదా, దేవుని చూసిన. ఇప్పుడు యేసులో ఎలా ఉన్నారు? ఇప్పుడు 8 రోజులు అనుకున్న పిల్లలు. మోసే నియమించిన ధర్మశాస్త్ర దినాలు, నియమింపబడిన దినాలు అవి పూర్తయిన తర్వాత 8 దినాలు లెక్కబడుతున్నారు అనుకోండి. ఆ దినాలు పూర్తయిన తర్వాత దేవాలయానికి తీసుకుని వచ్చేసారు పిల్లలు. అతని ప్రవక్త చేతిలోకి తీసుకున్న తర్వాత అతన్ని చూస్తూ అతను పలికిన మాట ఏమంటున్నాడంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసింది అంటాడు. ఇప్పుడు చూసింది ఎవరిని? యేసు. నేను బాలుని చూసిన అనొచ్చు కదా. అతను ఎవరిని చూసిన అంటున్నాడు? ఎవరిని చూసారంట? రక్షణని చూసారంట. అంటే ప్రభువుని చూస్తే దానికి ఏం కనిపిస్తుంది? రక్షణ కనబడుతుంది. ఇప్పుడు యేసు అని మాటకి అర్థం ఏంటన్నాడు? రక్షకుడు అన్నాడు పిల్లలు. క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. ఆయన గర్భమున పడక ముందు దూత చేత చెప్పబడిన మాట ఏది? యేసు అన్నమాట. అలాగే వారు పేరు పెట్టేశారు పిల్లలు. ఆయన తీసుకున్న తర్వాత ప్రభుని తీసుకోగానే అతను చూస్తూ అంటున్న మాట ఏంటంటే, నేను రక్షణను కన్నులారా చూసించినట్టు పిల్లలు. ఆ నీతి భూమి మీదకి వచ్చేసింది పిల్లలు. రక్షణగా భూమి మీదకి వచ్చేసింది. ఇప్పుడు సమాధానం కూడా కావాలి కదా. అక్కడ
సమాధానం కూడా నీతి కావాలి, సమాధానం కావాలి. అది ఒక్కొక్కటి కలుసుకున్నట్టే కనబడుతున్నాయి, ఒకే సందర్భంలో రెండు కనబడుతున్నాయి. అది ఎప్పుడు అతను కార్యం జరిగిస్తాడు, ఇవి రెండు కలుసుకున్న చోట అది ఎలా ఉంటుందని ముద్దాడుకున్నట్టుగా ఉంటాయి, రెండు కలుసుకున్నట్టుగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాడు పిల్లలు. అలా చెప్తున్న తరుణంలో నీతి ఎవరో కాదు, క్రీస్తు అంటున్నది. నీతే కనిపించని లోకంలో నీతికి చిగురుగా ఆయన పుట్టుకొస్తున్నాడు. అతను ఎవరో కాదు, సాక్షాత్తు రక్షకుడు అంటున్నాడు పిల్లలు. ఆయన చూస్తే రక్షణ చూసినట్టు అనిపిస్తుంది. అలా చూస్తున్న తరుణంలో ఇంకొక మంచి మాట మాట్లాడుతుంటాడు. ఏంటంటే ఆ మాట చూడండి పిల్లలు, ఇక్కడ మాట చూడండి 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో అంటున్నా. అంతవరకు సమాధానం లేదంటారు ఆయనకి, అంతవరకు సమాధానం ఆయనకి లేదు పిల్లలు. ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత పిల్లలు అన్ని చూస్తూ ఉంటారు, ఎన్ని క్వశ్చన్లకి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయని చూస్తారు. ప్రశ్నలన్నిటికీ ఏం కావాలి, ఇప్పుడు సమాధానం కావాలి పిల్లలు. ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలంటే వారన్నింటి కూడా అంతకన్నా ముందుగానే ఆ స్కూల్ డేస్ లో ప్రతిదాని కూడా పాఠ్యాంశంలో నుంచి ప్రతి కూడా టీచింగ్ చేస్తూనే ఉంటారు. అందులో నుంచే క్వశ్చన్లన్నీ కూడా తయారు చేస్తుంటారు, ప్రశ్నలన్నీ కూడా తయారు చేస్తుంటారు. ఇప్పుడు సమాధానం రావాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అంతకు ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి, ఇప్పుడు రీఓపెన్ అయినాయి కదా పిల్లలు, క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు వారి ప్రిపరేషన్ కొన్ని అర్థం అవుతున్నాయి లేదని తల్లిదండ్రులు స్పెషల్ గా శ్రద్ధగా కేర్ తీసుకుంటారు. పాప చెప్తూ ఉంటారు, నా మమ్మీ డాడీ నాకు అర్థం అవ్వట్లేదు, మమ్మీ నాకు ముందు మమ్మీ దగ్గరికి వస్తుంటాయి కానీ నాకు అర్థం అవ్వట్లేదు. మమ్మీ చూస్తుంటుంది, మమ్మీ ఇప్పుడు అర్థం కాలేదు అనుకోండి, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళరా అంటారు. డాడీ దగ్గరికి వెళ్తుంది, డాడీ ఇప్పుడు కొద్దిగా టఫ్ ఉన్నది, మా సిలబస్ ఆ టైంలో లేదు. ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ టైంలో మనకు లేనే లేదు పిల్లలు, మనకు సంబంధించి కానే కావాలి. ఆ సిలబస్ అప్పుడు ఉన్నది ఎప్పుడు అది ఎన్టీఆర్ గారి కాలం, అది అప్పుడు సిలబస్ అంతా కూడా మారిపోయింది. ఆ జనరేషన్ తగ్గట్టుగా ఇది మా సిలబస్ సంబంధించింది కాదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి రావాలి, ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు, ఆయనే సమాధానం చెప్పాలి పిల్లలు. అంతే కదండి పిల్లలు. వీరి ఎలాగైతే సాధ్యమో పిల్లల ప్రపంచ మానవాళికి ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఆయనే ఇవ్వాలి పిల్లలు. అందుకని ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథం బాగా చూపించడం మాట 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అన్న పిల్లలు. సరిపోతుంది. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడ్డదంట, ప్రభు మీద పడిందంట పిల్లలు. అంటే మనకు సమాధానం కావాలంటే ఇక్కడ ఏముంటది, సమాధానము అలాగే శిక్ష. ఇప్పుడు మనకు ప్రతి సమస్యకు సమాధానం కావాలి, దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, అతనికి శిక్ష వస్తుంది. అంటే ఎవరో ఒకరు శిక్ష పొందుకోవాలి, దాని తర్వాత ప్రతిఫలం ఏమో కనబడుతుంది, సమాధానం కనబడుతుంది. అంతే కదండి పిల్లలు. సమానార్థమైన శిక్ష అతని మీద పడను. ఇప్పుడు సమాధానం కావాలంటే ఇది ఇంతవరకు ఏం చేయాలి, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం రోజులు కష్టపడుతూనే ఉండాలి. ప్రతి ప్రశ్నకు వారు సమాధానం తీసుకొని రావాలంటే సంవత్సరం అంతా కూడా వారు కష్టపడుతూనే ఉండాలి. దానికి పరిష్కారం కావాలంటే తన తల్లి దగ్గరికి వెళ్ళాలి. తల్లి కూడా చెప్పలేకపోతే, మదర్ చెప్పలేకపోతే ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి. ఫాదర్ కూడా చెప్పకపోతే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. దానికి పరిష్కారం మాత్రం కంపల్సరీ వాళ్ళకు కలిగే ఉండాలి పిల్లలు. లేకపోతే ఎలా ఉంటుందంటే అదొక మనోవాంఛలాగా ఉంటుంది. ఇప్పుడు సిమియోని పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి నీతిగా బ్రతుకుతున్నాను అంటే ఆయన చెప్పుకోవట్లేదు నేను నీతిమంతుడని, అతని గురించి దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుడు, యథార్థవంతుడు, అంటే ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నవాడు, విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభువును చూడగల ముందు అతను చనిపోడని ఎదురు చూస్తున్నాడు, కానీ అతని హృదయంలో మాత్రం సమాధానం లేదు పిల్లలు. ఎందుకంటే ఒకవేళ నేను సమాధానం చూడకుండానే, రక్షణ చూడకుండానే, నా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకకుండానే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతానేమో అనే ఒక బాధ దిగులతో ఉంది పిల్లలు. అలా సమాధానం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బాలుని తీసుకోగానే నాకు రక్షకుడు వచ్చేస్తాడనే ఒక సంతోషంతో మాట్లాడుతున్నాడు. నాదాన్ని గొప్పగా చెప్తున్నాడు పిల్లలు. అయ్యా ఈ సమాధానం అంతటి కూడా పరిష్కారం దొరికింది, ఆ ప్రశ్నలన్నీ కూడా సమాధానం దొరికేసిందని అంటే అంతవరకు కొన్ని ఏళ్ల నిరీక్షణకు ఫలితంగా ఆ జనరేషన్ లో అతనికి చూసే భాగ్యం దక్కింది పిల్లలు. ఇక నిజంగా చెప్పాలంటే ఈ ప్రవచనం ఎప్పటిది పిల్లల, యెషయా గారి ప్రవచనం ఇంచుమించు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు పుట్టుక ముందు 700 సంవత్సరాల క్రితంది. ఇర్మియా గారి ప్రవచనం కూడా దాని తర్వాత ఇంచుమించు క్రీస్తు రాకముందు 600 సంవత్సరం నాటి ప్రవచనం. నీతిచుకుడు రావాలంటే అంత 600 సంవత్సరాల ఇంచుమించు 6-7 తరాలు గతించిపోయి వారి కాలంలోనే ప్రభు రావాలి. కానీ ఆ తరుణం ఏంటో మాకు దక్కిందని నిజంగా అతను ప్రభుని చూస్తూ నాకు రక్షణని చూసేసాను అంటున్నాడు, నాకు సమాధానం కలిగింది అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు ప్రపంచ మానవాళ్ళందరి ప్రశ్నలకు కూడా పిల్లలు
సమాధానం కావాలంటే ప్రభు శిక్షణ ఉండాలి పిల్లలు. ఎందుకంటే నిత్యత్వం అంట, పరలోకం అంట, అది ఎప్పుడు చూసింది కాదు, ఎవరు తీసుకెళ్తారండి. స్వర్గం అంట, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. దేవుడు అంట, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎవరు చూపించాలి. దేవుడిని చూసిన ఆయన వచ్చి చెప్తేనే దాంట్లో పరమార్థం ఉంది కదా పిల్లలు. చూడగల ముందు మనం చాలా బోల్డని మాటలు మాట్లాడుతుంటాం. ప్రభువుని చూసిన ఆయనే, అద్వితీయ కుమారుడే, సాక్షాత్తు ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి నీతిగా వచ్చి లోకంలో ఎవరి చేత కాంది నేను నీతిగా బ్రతకాను, నీకు ఇచ్చిన ఆయుష్యం నేను పొందుకుంటున్నాను, తల్లి గర్భంలో వచ్చినట్టుగానే నేను వస్తాను అంటున్నాడు. నేను వస్తాను, అదే నీతిని నేను జరిగిస్తాను. నువ్వు జరిగించలేదు, నేను జరిగిస్తాను. ప్రవక్తలు నెరవేర్చలేదు, నేను చేస్తాను. తరాలు మారినా ఎవరు తీరు మార్చుకోవట్లేదు, అది నేను మార్చి చూపిస్తున్నానని నీతిగా వచ్చాడు పిల్లలు. నీతికి వచ్చిన ఆయన మరి పరిష్కారానికి, సమాధానానికి, ప్రశ్నకు పరిష్కారం కావాలి కదా, ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను. అలా అనుగ్రహించడానికి పిల్లలు మన అందరి సమాధానవంతమైన శిక్ష అతని మీద పడిందన్న పిల్లలు. ఎందుకంటే స్వర్గం నువ్వు చూడాలన్నా, తండ్రిని నువ్వు చూడాలన్నా, నీతి అనేది ఎక్కడైతే నిశ్వసిస్తుందో ఆ లోకాన్ని చూడాలన్నా కానీ ప్రభు శిలువ త్యాగం చేయాల్సింది అంటున్నాడు పిల్లలు. ఎందుకంటే ఇది ఎవరి చేత కాలేదు పిల్లలు, లోకంలో ఎవరు చేయలేదు తన ప్రియ కుమారుడు నేను చేసి చూపిస్తాను అన్నాడు పిల్లలు. అందుకని మనకు ధైర్యంగా మాట్లాడిన పిల్లలు మనం ఒక్కటే విషయంలో గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాలు ఉన్నాయి, ఇంకా సమయం లేదు, ముందుకు వెళ్తున్నాం పిల్లలు. మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పిల్లలు కొన్ని మాటలు. అలా చూద్దాం, ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం పిల్లలు. హెబ్రీయుల రాసిన పత్రిక వచ్చిన పిల్లలు దయచేసి కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి పిల్లలు. అలాగే హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం పిల్లలు. కాబట్టి మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడని. ఇప్పుడు ఒక భయం ఉందంట ప్రపంచానికి. ఎందుకంటే ఈ బ్రతుకు తర్వాత, ఈ ఆయుష్కాలం తర్వాత ఏమైపోతుంది, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, అందరికీ మరణ భయం అదే కదా పిల్లలు. మేము ఏమైపోతాము. దాని తర్వాత ఒక బ్రతుకుందయ్యా, దాని తర్వాత ఒక విధానం ఉందని ప్రపంచానికి చెప్పింది, అక్కడ నుంచి వచ్చింది ఆయనే కదా. నీతిగా బ్రతికి దాన్ని నెరవేర్చి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇంకొక మాట చూద్దాం పిల్లలు. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం చూడండి పిల్లలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను అంటున్న పిల్లలు. మనకు అంతగా ఇంతకు చెప్తున్న మాట పిల్లలు. మరణ భయం అక్కడ ఉంది. సమాధాన ప్రపంచ మానవాళ్ళందరికీ అందించాలి. నీకు ఏ సమస్య ఉన్నా కానీ, అయ్యా ఈ లోకంలో మనం అన్ని నెరవేర్చలేమంటాం. 100కి 100 పాలు ధర్మశాస్త్రం నెరవేర్చే వారి విషయంలో అన్ని నెరవేర్చినప్పుడు అది ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతారు. ఒక్కటి తప్పిపోయిన ఏమన్నాడు, అన్ని తప్పిపోయినట్టే అన్నాడు పిల్లలు. అలా అన్ని నెరవేర్చిన వారు చాలా అరుదుగా కనబడుతున్నారు. అందుకనే ఓ నీతి చిగురు అదే శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు, రక్త మాంసాలు వేసుకొని ఈ లోకానికి వచ్చాడు, నీతిగా వచ్చాడు పిల్లలు. ఇప్పుడు సమాధానం అందరికీ నీతి సమాధానం ఆ రెండు ఆయనలో చూపించడానికి చివరిగా కార్యం నెరవేర్చడానికి శిలువ మరణం దగ్గర కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రపంచ మానవులందరికీ ఉన్న భయం ఏంటంటే మరణ భయం. ఆ మరణ వేదనను తొలగిపోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు పిల్లలు. మీ అందరికంటే నేను ముందుంటాను అన్నాడు పిల్లలు. మనకంటే ముందు ఆయన ఉంది. ఆ మరణ భయాన్ని తొలగించడానికి ప్రపంచానికి, అయ్యా దీని తర్వాత ఒక గొప్ప జీవితం ఉంది, అయ్యా దీని తర్వాత గొప్ప జీవితం ఉంది. దీన్ని తెలుసుకున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని తెగించి ముందుకు నిలిచేవారు ఎవరు లేరు. ఇది మీకంటే నేనున్నాను అన్నాడు. నీతిగా వచ్చాడు. మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం కంటే కూడా ముందుగానే 32 సంవత్సరాల జీవిత కాలంలోనే మనందరి కొరకు పిల్లలు ఆ సమాధానవంతమైన శిక్ష అతని మీద మోసుకొని మనకు సమాధానాన్ని లోకానికి అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు పిల్లలు. మనకు బాగా తెలిసిన మాట పిల్లలు. ఇంటి దగ్గర పలానా వాళ్ళ ఇంటి దాన్ని క్రాస్ చేస్తూ ఉంటే, పల్లెటూరులో అనుకోండి, క్రాస్ చేస్తుంటే అక్కడ కుక్క ఉందండి, అది పిల్లల్ని చాలా కస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా చూస్తుంది కదా పిల్లలు, అన్ని కుక్కలన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంటే దాని కొరకు ఫైట్ చేస్తున్నారు. మీరు కుక్కలని చంపేస్తున్నారు, జీవహింస, జంతువులను చంపొద్దు, దానికంటే ఒక సెక్షన్ వేరేగా తెలియని జీవులు కూడా మధ్యలో వచ్చేసాయి పిల్లలు. అవి కూడా వచ్చేసాయి కాబట్టి ఆ దారిని వెళ్ళడానికి కూడా భయపడుతున్నాం. తీరా ఆ రోడ్ క్రాస్ చేయడానికి, వాళ్ళ ఇంటిని క్రాస్ చేయడానికి మన మదర్నో ఫాదర్నో లేకపోతే గ్రాండ్ ఫాదర్ ఎవరో పక్కన పెట్టుకుని వెళ్తున్నాం. అతనికి ఉన్న ధైర్యం ఏంటంటే చేతులు ఏముంటుంది, కర్ర ఉంటుంది పిల్లలు. ఆ కర్రను చూస్తే ఏమైపోతుంది, కుక్క పారిపోతుంది పిల్లలు.
ఎంత ధైర్యం అయితే వారికి ఇస్తుందో మనందరికి కూడా అదే ధైర్యం పిల్లలు. ప్రపంచం అనుకున్న ఆ మరణ భయాన్ని ప్రతి సమస్యకున్న సమాధానంగా మన ప్రభు మన ముందున్నాడు పిల్లలు. ఈ మరణాన్ని నువ్వు జయించాలనుకుంటావు, ప్రభు వైపు చూడు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రభు వైపు చూడు. నీతిగా బ్రతకాలనుకుంటావు, నేను జయించలేదంటావా, ఇవి ప్రభువుని చూడు. ప్రవక్తలు చేయలేనిది, పితరులు చేయలేనిది, మన తల్లిదండ్రులు చేయలేనిది, మా తాత ముత్తాతలు చేయలేనిది, నా పక్కింటి వారు బ్రతకలేనిది, నా తోటి కుటుంబీకులే రక్షణ పొందుకొని నీతిగా బ్రతకలేనిది నేను నివసించాలనుకుంటావా, ఇవో నీ ప్రభువుని చూడు. అదే శరీరాన్ని దాచుకుని వచ్చాడు, దేవదూతల ఆత్మను పొందుకొని వచ్చాడు. అదే అంటే వారికంటే కూడా తక్కువ చేయబడ్డాడు. మనం ఏమంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉంది కాబట్టి అతను నెరవేర్చేసారని ఇలా మనం ఏమంటే ప్రభువుని తక్కువ చేసి చూస్తూ ఉంటాం. కాదు, దేవుని హస్తం అతనికి తోడుగుందని మీనింగ్ ఏంటంటే పిల్లరా, అతను బలపరుస్తున్న ఆత్మ విషయంలో బలపరుస్తున్నాడు. శరీరం ఎలాగైతే నీకు ఎలాగుందో నాకు ఎలాగుందో అలాంటి శరీరాన్ని దాల్చుకుని వచ్చేసాడు. నువ్వు నేను కూడా ఈ శరీరంతోనే ఈ లోకాన్ని మనం జయించి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కంటే ప్రభు తోడున్నాడని, తండ్రి తోడున్నాడు కాబట్టి నెరవేర్చేసారని ప్రభుని ఏదో తక్కువ చేసినట్టుగా చూడొద్దు. ప్రభు మనలాంటి శరీరాన్ని తీసుకొని వచ్చేసాడు పిల్లలు. తల్లి గర్భం నుంచి అలాంటి శరీరాన్ని తీసుకొని వచ్చేసాడు. ఆయన జయించి వెళ్ళిపోతున్నాడు. అందుకనే నీకు నేను కోటగా ఉంటానన్నాడు, నీకు ఆధారంగా ఉంటాను. ఈ లోకం జయించలేదంటే ఏది ఉంది, నీకు నేను ఉన్నాను, అన్ని విధాలుగా తోడు ఉన్నాను. శ్రమ వేదన వచ్చినప్పుడు పిల్లలు ఆయన కూడా కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అలా మున్నీరు అవుతుంటే పిల్లల చెమట రక్త బిందువులు అయిపోతుందంట. దేవుడితో వచ్చి బలపరుస్తుంది, ఆత్మను బలపరుస్తుంది. నేను వచ్చిందే దీని కొరకు కదా, నేను దీన్ని చేసే వెళ్ళాలి కదా. ఒకవేళ ఈ టైంలో కనుక నేను చేయకుండా వెళ్ళిపోతుంటే ప్రపంచ మానవాళికి సమాధానం ఏది? ఆ శిక్ష నా మీదకి రావాలి, శిక్ష నా మీదకి రావాలి. ఆ చివరి స్థానంలో కూడా ఈ రాత్రి కాలంలో కూడా అప్పగిపోయిన రాత్రి యూదా గురించి అతను బాధ చూడని పిల్లలు. ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. అయ్యా శ్రమ నీకు కాదంటే నాకు కాదు శ్రమ, నేను శ్రమగా భావించట్లేదు. ఎందుకంటే ఇది ఒక నా ఉద్దేశం, నా తండ్రి యొక్క అభిష్టానం. ఇది తండ్రి ఇష్టాన్ని నేను నా జీవితంలో నెరవేరుస్తున్నాను అంతే తప్ప ఇది నేను శిక్ష నేను ఎలా చెప్పుకోగలుగుతాను? ఇది శిక్ష కానే కాదు. నన్ను అప్పగించే వాడి వాడికి శ్రమ అంటున్నాడు పిల్లల. అతనికి శ్రమ అని అతని గురించి కూడా ఆలోచించింది పిల్లల. చివరి క్షణాల్లో అలా ఆలోచించి కూడా తన ప్రాణాలను పెట్టడానికి ముందుకు వెళ్తున్నాడు పిల్లల. కన్నీరు అవుతున్నాడు, ఆ చెమట అంతా కూడా రక్త బిందువులు మారుతున్నాడు. తీరా రాత్రి కాలంలో ఇంచుమించు పలుమార్లు 4 భాగాలుగా తిప్పుతూనే ఉన్నారు పిల్లలు తీర్పు కొరకు. రాత్రి కాలం అంతా కూడా అలా అలసిపోతున్నా కానీ ఏమాత్రం కూడా వెనక కూడా వేయలేదు పిల్లలు. నాకు ఇది కావాలని కూడా ఏదో వాంఛతో కోరుకున్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే ఇది నేను నీతిగానే ఈ లోపలికి వచ్చాను, నేను నీతిగానే బ్రతుకుతున్నాను. ఈ సమాధానం కూడా నేను ప్రపంచానికి చూపించాను. ఈ రెండు ఈ చివరిగా ఇసులో త్యాగానికి వెళ్ళినప్పుడు రెండు ఒకేసారి చూపించేసిన పిల్లలు. ఆయన పాదాలు ముద్దాడిన పిల్లలు, మనం ఆయన పాదాలు ముద్దాడిన ఆయన రుణం తీర్చుకోలేని పిల్లలు. అంతే కదండి, రెండు తన జీవితంలో కనపరచమని వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అంత రాత్రంతా కూడా తన తీర్పు కొరకు తిప్పుతూ ఉన్న రాత్రికి ప్రారంభమైపోయారు. వాళ్ళ ఇశ్రాయేలుకి ఆ రోజున కాల క్రమణ ప్రకారం ఏంటంటే రాత్రి వరకు డే స్టార్ట్ అయిపోయేది. అలా రాత్రంతా తిప్పుతున్నారు. చివరికి ఏమి చేయలేక అతని దోషాన్ని కనుగొనలేక పిల్లలు చివరికి అతని కొరడాలతో కొట్టడానికి, రాళ్లతో చంపడానికి, ముళ్ళ కిరీటం ఎక్కించడానికి వారు సైన్యం ఎప్పించారు పిల్లలు. అతను కొడుతూ ఉంటే దానికున్న మేకులు పిల్లలు, ఆ చూలలు అవన్నీ కూడా ఆ ముళ్ళు, ఆ కొక్కెలు లాంటివి అతను వీపులంతా కూడా లాగేస్తుంటే పిల్లల అన్ని కూడా దారలే రక్తాలన్నీ కాలిపోతున్నాయి పిల్లలు. ఇది వద్దు, నేను భరించలేని తండ్రి అని అనట్లేదు పిల్లలు. అయినా సర్వ మానవానికి ఇది నేను చూపించాలనుకున్నాడు పిల్లలు. అందుకని పిల్లలు ఆయన కళ్ళ ముందు ఆయన త్యాగాన్ని చూస్తూ పిల్లలు ఈ లోకంలో నువ్వు జయించలేదంటే ఏది ఉంటుంది పిల్లలు? లోకంలో మన తల్లిదండ్రులు చూస్తుంటే కొన్ని లోపాలు కనబడుతుంటాయి. నీ ఫ్రెండ్స్ లో కానీ, మన పక్కన ఉన్నవారు కానీ, మన కంపెనీలో యజమానులు కానీ, కంపెనీ స్థితిగతుల్లో కూడా మనకు అనిపిస్తుంది అయ్యా వారికి బుద్ధి లేదంటే ఇలా చేసుకుంటే కంపెనీ బాగా డెవలప్ అవుతుందని మనమే వాళ్ళకి సజెషన్ ఇస్తుంటాం పిల్లలు. రోహిత్ ఇలా ఆడాల్సింది, ఫామ్ లో ఉంటే ఇంకా బాగుండేది, ఐపీఓలో ఫామ్ కొనసాగట్లేదు, బహుశా తీసేస్తారేమో అని మనకు ఉంటుంది. ఆడేవాడికి బాగానే తెలిసి ఉంటుంది పిల్లలు. మనకంటే ఇంకా మెచ్యూరిటీ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలు. కానీ ఇవన్నీ పక్కన పెట్టడం పిల్లలు, ప్రభు వైపే చూద్దాం పిల్లలు. ఎందుకంటే నా వైపే చూడంటున్నాను, నన్నే చూడంటున్నాడు పిల్లలు. ఆ రెండు నా జీవితంలో నేను నెరవేర్చేశాను, నువ్వు అంటూ చేయలేదంటే ఎదుర్కొన్నది. అందుకనే మనకు తోడుగా ఉంటున్నాడు. బహుశా తండ్రి ఆ సమయంలో అలాంటి కఠినమైన పరిస్థితుల్లో తండ్రి అతని విడిచిపెట్టేశారు పిల్లలు. కానీ ప్రభు అంటున్నాడు నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు పిల్లలు. నేను మీకు తోడుగా ఉంటాను, నన్ను జస్ట్ కొద్ది ఏంటంటే నాకు ఆహ్వానించు, నన్ను రక్షకుడిగా నువ్వు అంగీకరించు, నన్ను నమ్ముకుంటే చాలు. నువ్వు చేయలేదంటే లోపల ఏది శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, మరణ భయం వచ్చినా దీని నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడు పిల్లలు. ఆయన నిత్యత్వం ఆ స్వర్గపు అంచుల్ని మనం కూడా తాకడానికి పిల్లలు, ఆ గాయాల్ని మనం స్వతగా చూడడానికి, మన కళ్ళతో చూడడానికి, ఆ నిరీక్షణ ఫలాన్ని మనం సాదృశ్యంగా కాకుండా ప్రత్యక్షంగా చూడడానికి అలాంటి వాంఛను మన ముందు పెట్టేసాడు పిల్లలు. ఆ నిరీక్షణ మన ముందు పెట్టాడు పిల్లలు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు పిల్లలు. ఈ లోకంలో ఒక కుక్కను ఎదిరించడానికి పిల్లలు కత్తి పట్టుకొని చేతులు కర్ర పట్టుకుని ఎలాగైతే మనకు భరోసా ఉంటుందో
అలాగే మన ఈ లోకమంతటిని జయించడానికి ప్రభు మన మధ్యలో నిలబడుతున్నాడు పిల్లలు. అది కుక్కతో సమానం అనుకున్నాడు, పెంట కుక్కతో సమానం అనుకున్నాడు పౌలు గారు. ఎందుకంటే నా ముందు ప్రభు నిలిచేశాడు. ఆయన చూస్తూ వెళ్తుంటే ఈ లోకం అంతా కూడా నాకు చిన్నగా కనిపించేసింది. నేను జయించలేదంటే ఏదుంది? ఆయన పొందిన శ్రమలు కానీ, ఆయన చూపించే ఒక పరలోకం కానీ, అది చూస్తూ ఉంటే ఈ లోకం అంతా కూడా నాకు చిన్నగా అనిపించేసింది. ఈ శ్రమలు కూడా నాకు శ్రమలుగా అనిపించట్లేదు అంటున్నాడు పిల్లలు. మనం ఆయన వైపే చూద్దాం పిల్లలు. మనం పొందిన శ్రమలు కానీ, మన కుటుంబం ఎదుగు అంటే పడుతున్న పరిస్థితులు కానీ, ఇబ్బందులైన పరిస్థితులు కానీ, మనకు వచ్చే లోటుపాట్లు కానీ, ఇబ్బందులు కానీ, ప్రభు పొందిన శ్రమలతో పోల్చుకుంటే ఏది కూడా సమానం కాదు పిల్లలు. మనం అంటే ఏంటంటే, అయ్యా నా జీవితంలో ఇంతవరకు నాకు వచ్చిన బాధ నా శత్రువు కూడా రావద్దని అంటాం. నీకు వచ్చిన శత్రువు బాధ, ఆమె పడుతున్న బాధ, నువ్వు పడుతున్న బాధ, మనం పడుతున్న బాధ ప్రభు పడిన శ్రమలతో పోల్చుకుంటే అది ఎంత మాత్రం కూడా కాదు పిల్లల. నీతిమంతుడు పిల్లలు అతన్ని ఎలా నలిపేశారంటే పిల్లల, స్వరూపము లేకుండా చేసేసారు పిల్లలు. అయ్యో చాలా మంచోడండి, ముఖం చూస్తూనే ఒక రక్షణ పొందుకోవాలని అనిపించిందంత ఒక అందమైన ముఖం కాదతుంది. మనకు అర్థమవుతుందో లేదో పిల్లలు. అతను పూర్తిగా నలిపేశారు పిల్లలు. అసలు ఆకారం లేకుండా అయిపోయింది. ఇంత గొప్ప నువ్వు ఎలా చంపేశావని ప్రవీణ్ ప్రగడాల గురించి మనం పోస్టులు చూస్తున్నాం కదా పిల్లలు. ప్రభువుని చూస్తుంటే పిల్లలు అతను రూపం లేకుండా చేసేసారు పిల్లలు. ఆకారాన్ని చూసుకొని నమ్ముకోవడానికి లేకుండా చేశారు పిల్లలు. ఎందుకంటే అతను త్యాగం వైపు చూడమన్నాడు. ఎందుకంటే ఆకారం చూసుకుని నమ్ముకునే వారు చాలా మంది ఉన్నారు, ఆకారం చూసి పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉంటారు. అది కాదంటున్నాడు. నా త్యాగాన్ని చూడు, నేను పొందిన శ్రమల వైపు చూడు, నా గాయాలు చూడు, నేను చేసిన త్యాగం అంతా కూడా నీ సమాధానం అనే శిక్ష ఇవి నా మీద మోపుకున్నాను. ఎందుకంటే నిన్ను రక్షించుకోవడానికి. నీకు ఆ రోజున నాకు ఆధారం లేదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను ఆత్మలో బలపరుస్తున్నాడు. తన తండ్రి యొక్క బలము, ఆయన అభిష్టానము నా మనసులో ఉంది కాబట్టి అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీకు ఆధారంగా నేనున్నాను, నేను నడిపించడానికి నేనున్నాను. నువ్వు లోకంలో జయించిన లేదన్నట్టు ఏదుంది? నేను నీకు కూడా ఉన్నాడు పిల్లలు. ఆయన చేసిన త్యాగాన్ని స్మరణ తెచ్చుకుంటూ పిల్లలు, ఈ శిలువ త్యాగాన్ని ప్రత్యేకంగా 2025 సంవత్సరంలో మనం ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాం. ఇంచుమించు 17 కార్యక్రమాలు జరిగాయి. సండే సర్వీసులు జరిగాయి పిల్లలు, సిద్ధపడ్డ కూడికలు జరిగాయి, కమ్యూనిటీ సర్వీసులు కూడా జరిగాయి పిల్లలు. ఇవన్నీ కార్యక్రమంలో ఏదైనా ఒక కార్యక్రమం, ఏదో ఒక మాట మన బ్రతుకులు మార్చాలి పిల్లలు. వచ్చే సంవత్సరం వెళ్ళిన తర్వాత కానీ, గుడ్ ఫ్రైడే తర్వాత కానీ, ఈస్టర్ తర్వాత కానీ మనకు అనిపించాలి ఈ సంవత్సరం బలమైన మాట తగిలిందండి, ఈ మాట మన జీవితాన్ని మార్చేసిందండి. నేను ఆయన శిలువ త్యాగం ఏ మాత్రం వ్యర్థం కాదు, వృధా కాదు. ఈ సంవత్సరమైన నేను దేవుని కొరకు బలంగా బ్రతుకుతానని ఒక నిశ్చయంతో, ఒక సంకల్పంతో ముందుకెళ్తాను పిల్లలు. మనకు బలమైన కోటగా ఆయన ఉన్నాడు పిల్లలు. నిన్ను విడిపించడానికి, నీ ఎత్తులు నడిపించడానికి. అది నీతిగా సమాధానంగా మనకు తోడుగా ఉంటుంది. రెండు ఒకేసారి శిలువ త్యాగంలో చూపించేశాడు పిల్లలు. ఆయన త్యాగంలో చూపించేశాడు. ఒక్కటిగా కలుసుకొని ముద్దాడే విధంగా కనిపించింది. అవి ఎంత బాగుంటాయో, రెండు కలిసి ఉంటే ఎంత ముద్దాడు పెట్టుకుంటే ఎంత బాగుంటాయో అంత బాగున్నాయి ప్రభులో. అవన్నీ చూస్తుంటే పిల్లలు ఆలోచించిన పిల్లలు, లోకంలో పాపం అంటకుండా పవిత్రుడు బ్రతికిన ఆయన తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి శిలువ త్యాగం వరకు కూడా ముందుకు వెళ్ళిపోయాడు పిల్లలు. ఏ విషయంలో కూడా జంకు పడలేదు, వెనుకడుగు వేయలేదు. మనకి ఇప్పుడున్న విశ్వాసం వచ్చే సంవత్సరం ఉండదు, ఇప్పుడున్న సంవత్సరం ఉన్నవారు వచ్చే సంవత్సరం ఇంకా వెనుకడుగు వేస్తుంటారు. కాదు పిల్లలు, రెట్టింపుగా ఉండాలి. ఆ అందిపుచ్చుకునే భాగ్యాన్ని మనకు, మన కుటుంబాలకు దేవుడు వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. దీంట్లో జరిగిన కార్యక్రమాలు కానీ, ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు గత సంవత్సరంలో ఎప్పుడు జరగలేదు పిల్లలు. వచ్చే సంవత్సరం మరీ ఎక్కువగా జరగాలి కాకుండా. ఆ రీతిగా మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. ఆత్మీయ జీవితంలో ఇంకా అభివృద్ధి దర్శనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ మాటలు మన నిరికిలో దేవుడు దీవించాలని కోరుకుంటూ, మన ప్రవేశ పుణ్యనామ ఈ మాటలు దేవుడు ఆస్వాదించుకుంటారు.